ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నాకు 30,000 ర్యాంక్ వచ్చింది, నేను 17 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను, 20 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను. నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, నేను 10 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను, నేను ఓన్లీ సిఎస్ఏ ఇచ్చాను, ఫ్రీజ్ చేశాను, మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా, యాడ్ చేసుకోవచ్చా, ఇలా చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, టీఎస్ ఎంసెట్లో చాలామంది దాదాపుగా మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ కూడా సీట్ రాలేదు. మీరు అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నాను, వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి, ఆ ఎక్కువ ఆప్షన్స్ కూడా మనకి ఒక ఆర్డర్లో ఇవ్వమని చెప్పాను. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా లేదా సీట్ అలాట్ కాకపోతే చాలా వరకు దాదాపుగా సిఎస్సి సీట్స్ కానీ ఈసీ సీట్స్ కానీ దాదాపుగా 80 to 90% సీట్స్ అనేది ఫస్ట్ ఫేజ్లోనే ఫిలప్ కావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మీరే చాలా బాధపడతారు, నాకు సీట్ రాలేదు, నాకు మంచి ర్యాంక్ వచ్చి కూడా అని మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేయండి. నేను ప్రిఫరెన్స్ ఆర్డర్కి సంబంధించి చాలా కాలేజెస్కి సంబంధించి కటాఫ్ డీటెయిల్స్, అఫీషియల్ కటాఫ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఆ పీడిఎఫ్స్ మళ్ళీ ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను. ఆ అన్ని పీడిఎఫ్స్కి సంబంధించి మళ్ళీ ఒకసారి పిన్ చేసి పెడతాను. ఇంకా కొన్ని కాలేజెస్ అనేది యాడ్ చేసుకోండి. మనకి 18th రోజున ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేయండి ఖచ్చితంగా. సిఎస్సి కానీ సిఎస్సి స్పెషలైజేషన్తో పాటు ఈసీఈ అవి కూడా ప్రిఫర్ చేయండి. లేదు నేను నా ర్యాంకు తగ్గట్టు కాలేజ్ నేను ఇంకా ఎక్కువనే సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఓకే, లేదు అని అంటే కంపల్సరీగా సిఎస్సితో పాటు ఇతర బ్రాంచెస్ కూడా ఇవ్వండి. ఇది నేను కాదు, చాలామంది చెప్తా ఉన్నారు యూట్యూబ్లోనే. అయినా మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీ ఇష్టం. ఇక మీకు సీట్ అలాట్మెంట్స్ తర్వాత మీకు చాలామంది కామెంట్ చేయొచ్చు, నాకు సీట్ రాలేదు, నేను ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా, నాకు ఎందుకు రాలేదని మళ్ళీ టీఎస్ఎం సెట్ లాగానే రిపీట్ చేయకండి, ఓకేనా? రేపు మనకి చాలా క్రూషియల్ కాబట్టి వీలైనంత వరకు ఆప్షన్స్, ఎక్కువ ఆప్షన్స్ అంటే కాలేజెస్ అనేది రెడీగా పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే ఇంకా మీరు పెట్టిన కాలేజెస్ కంటే ఇంకా కట్ ఆఫ్ ఎక్కువ ఉన్న కాలేజెస్ ఏంటి, కొంచెం 1000, 10,000, 1000, 5,000 ఇట్లా ఎక్కువ ఉన్న కాలేజెస్ అవి కూడా ప్రిఫర్ చేయండి. ఇది ఈ వీడియో చేద్దామని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేయడం జరిగింది. వీలైనంత ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకు చెప్తున్నామనంటే మీకు సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా? దీని గురించి మళ్ళీ ఒకసారి సీట్ అలాట్మెంట్స్ ఏ విధంగా అలాట్ చేస్తారు అనేది రేపు ఒక వీడియో చేస్తాను. అది చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా? వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.